అందరికీ నమస్కారం. నేను మీ జినిత. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే నేను వచ్చేసి ఆరాధ్య ఇన్ఫ్రా వారి ఒక న్యూ వెంచర్ లాంచింగ్కి అయితే వచ్చేసాను. సో ఆ వెంచర్ పేరు వచ్చేసి సాయి కృష్ణ వృంద అనమాట. సో ఈ వెంచర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. ఇందాకే మొత్తం వెంచర్ అంతా కూడా వెళ్ళి తిరిగి చూశాను. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో నిజం చెప్పాలి అని అంటే వెంచర్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఉండాలి అని అనుకుంటే మన పీస్ఫుల్ ఉండాలి, అన్నీ మనకి సౌకర్యాలు ఉండాలి, అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా. సో ఇది ఎగ్జాక్ట్ అలానే ఉందన్నమాట ఈ వెంచర్. సో ఇదే ఇప్పుడు నేను చూపిస్తున్న వెంచర్. నేను దీని గురించే మాట్లాడుతున్నాను. ఎస్, సాయి కృష్ణ వృంద వెంచర్ ఇదే అనమాట. సో ఇక్కడ మీరు వెంచర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ సో ఈ వెంచర్ ఎక్కడుంది ఏంటి అని అనుకుంటే మెయిన్ దీని లొకేషన్ వచ్చేసి మహేశ్వరం నుంచి ఒక 3 to 2 kilometers దూరంలోనే ఉంటుందన్నమాట ఇది. సో వెంచర్ పరంగా మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ మాట్లాడుకుందామండి. సో డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే మనకి చుట్టుపక్కల ఇక్కడ మనకి అన్ని దగ్గరలో ఉన్నాయి. ఓఆర్ఆర్ RRR మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. అలాగే మనకి నవోటల్ ఉంది. అదే కాకుండా మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంది. వండర్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వెంచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, మంచి పార్క్ ఏరియా ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది. అండ్ ఫుడ్ అంటే మనకి వాకింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఉందన్నమాట అవైలబుల్గా. అండ్ అన్నీ కూడా వీళ్ళు చూసి మంచిగా చేస్తారు. అండ్ ఇది మనకి చాలా లో కాస్ట్లో వస్తుందన్నమాట. సో కాస్ట్ ఎంత అని అనుకుంటున్నారా? ఓన్లీ ఒక్క గజం అయితే 20K అయితే వస్తుంది రీటేక్. సో ఒక్క గజం వచ్చేసి 20,000 మాత్రమే. సో ఇంత తక్కువలో మీకు మంచి ప్లాట్స్ దొరుకుతున్నాయి అని అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. ఇది వచ్చేసి మనకి HMDA అండ్ అలాగే రేరా అప్రూవ్డ్ అనమాట. అండ్ ఇది లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మహేశ్వరం అని ఇందాక చెప్పాను కదా. సో ఇది మనకి మెయిన్ రోడ్కి ఆనుకుని ఉంటుంది. మీకు పెద్దగా దీని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏంటి అని చెప్పేసి. ఒక్కసారి ఇటు పక్క చూపించేసి. సో ఇదైతే మనకి మెయిన్ రోడ్కి ఆనుకుని ఉందన్నమాట. ఇటుపక్క వచ్చి సో ఇదైతే మనకి మెయిన్ రోడ్కి ఆనుకునే ఉందన్నమాట. సో మీకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోపలంతా వెంచర్ అన్నారు కదా, అది కదా మరి ఏంటి ఎలా ఉంటుందని చెప్పేసి లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనం ఏ ప్లాట్స్ తీసుకున్నా, ఏ వెలస్ తీసుకున్నా, ఏం తీసుకున్నా రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి ఎక్కడ కూడా మనకి బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్గా ఉండదు. బట్ ఇక్కడైతే మనకి ముఖ్యంగా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది. సో వీళ్ళ దగ్గర ఎంత బాగుంది చూసారు కదా. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్, మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీకు దగ్గరలో ఇక్కడ సిటీ కూడా అందుబాటులో ఉందండి. అండ్ అదే కాకుండా స్కూల్స్, కాలేజెస్, సినిమా మాల్స్ అన్నీ కూడా. అండ్ రీసెంట్గా కొన్ని డేస్ క్రితం ఇక్కడ అనౌన్స్ చేశారు మెట్రో కూడా రాబోతుందని చెప్పేసి. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. సో ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగుండబోతుంది. ఇప్పుడు తీసుకొని మీరు 2 years తర్వాత మీరు దీన్ని సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రైస్ అయితే మీకు వస్తుందన్నమాట. సో మరెందుకు ఆలస్యం, మీకు ఈ వెంచర్కి సంబంధించి ఏమైనా వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి. అలాగే ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై అయితే కాంటాక్ట్ అవ్వండి.